Praise Lord, very good morning, and thank you so much, dear brothers and sisters, for taking your time to join the today's training session. So, as you know, మనం ఈరోజు covering two topics. One is topic 29, evangelism, topic 30, missions. So, I'm so excited to be part of this training because today we are concluding. So, మనం ముగించుకోబోతున్నామనే ఒక ఉత్సాహము నాకు కూడా మీతో పాటుగా ఉంది. So, let us learn the word from the these two lessons. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేస్తున్నట్లయితే మనము ఈ టాపిక్ 29 అండ్ టాపిక్ 30 సో నేర్చుకుంటాం. సో ఎవరైనా ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ విల్ సీక్ ది గాడ్స్ హెల్ప్ అండ్ ప్రెసెన్స్. చిన్న ప్రార్థన చేయండి. మహాగణుడు అతి పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. మరి కొద్ది కాలమున తండ్రి సజీవులకు లెక్కించిన దేవానికి వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నా. ప్రత్యేకముగా తండ్రి ఎఫ్సిఎం ద్వారా నాయన ప్రభువా డాక్టర్ను మీరు బలపరిచి మరి తండ్రి నాయన ఈ యొక్క శిష్యరికమును తండ్రి మరి ప్రభువా మీరు తండ్రి నాయన మాకు ప్రభువా గత సంవత్సరముగా తండ్రి మీరు తర్బీదు చేస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నా. ప్రభువా ప్రాముఖ్యంగా ఇస్తాము తండ్రి ఆయన సువార్థీకరణ గురించి తండ్రి ఆయన మిషన్స్ గురించి నాయన మరి ప్రభువా మేము ధ్యానించుకొనిచుండగా నీ దాసునికి మీ పరలోక జ్ఞానం దయచేయండి. ఇదో తండ్రి ఆత్మతో నాయన మేము అర్థం చేసుకొని నీ కొరకు మా శక్తితో కాక మా స్వబుద్ధితో కాక నీ మీద ఆధారపడి నీ చిత్తానుసారముగా తండ్రి ఆయన ప్రభువా నీ యొక్క రాజ్యం నిమిత్తము తండ్రి ప్రయాసపడట్లో మీ కృపను అత్యధికంగా అనుగ్రహించమని బలహీనులమైనటువంటి దాన్ని మమ్మల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీ బలముతో ఆయన మీ పునరుద్ధానపు శక్తితో తండ్రి మీరు మహిమ పొందుకున్నామని సమస్తమును తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ క్రీస్తు నామములో అడిగి బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గుడ్ ప్రేయర్. సో ఇప్పుడు దాకా మనము 8 members ఉన్నాం. So as of now, so we just introduced about the today's topics. We will be covering topic 29, topic 30, missions. So ఈ రెండు టాపిక్స్ ను మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ 30 నిమిషాలు ఒక టాపిక్, తర్వాత 30 నిమిషాలు ఒక టాపిక్. దయచేసి మీరు మీ టెక్స్ట్ బుక్స్ ను పేజ్ నంబర్ 263 తీసుకున్నట్లయితే విల్ స్టార్ట్ ది ఎవాంజలిజం. సో ఎవాంజలిజం సువార్థీకరణ అంటే బహుశా నాకంటే మీకు ఎక్కువగా తెలుసు. సో ఏ విధంగా సువార్త చేయాలి, ఏ విధంగా గాస్పెల్ను మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో క్యాప్షన్ వచ్చేసి ఏముందంటే షేరింగ్ ది మెసేజ్ ఆఫ్ యువర్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. సో ఒక కొత్త సమాచారాన్ని, సో క్రీస్తులో నీ నూతన జీవితాన్ని ఏ విధంగా నువ్వు ఇతరులకు పంచుకోవడము అనేది మనం చూస్తుంటున్నాం. సో దాని గురించి చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఈ గ్రంథకర్త ద ఆథర్ వాట్ ఈస్ ప్రాస్పెక్టివ్, హౌ ఈస్ గివింగ్ ది మెసేజ్. ఈ గ్రంథంలో లేక ఈ టెక్స్ట్ బుక్ లో ఎవాంజలిజం గురించి ఏమైనా కొత్తగా మనము నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సో యాజ్ యూజువల్ టుడే అవర్ బైబిల్ మెమరీ వాస్ 1 Peter chapter 3:15. సో 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే సో ఎవరైనా ఒకరు సిద్ధపడండి. లెట్ మీ రీడ్ ఇన్ ఇంగ్లీష్. బట్ in your hearts reverse Christ as the Lord. Always be prepared to give an answer to everyone who asks you to give the reason for the hope that you have, but do this with gentleness and respect. తెలుగులో ఎవరైనా చదువుతారా? స్క్రీన్ లో కూడా ఉంది. మేబీ యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఐ కెన్ రీడ్ ఇట్. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడు. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. అన్న 1 పీటర్ 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. నేను స్క్రీన్ లో ఉంది, పర్వాలేదు చదవండి. ఇక్కడ స్క్రీన్ లో కూడా చూస్తున్నాను, నేనే చదువుతాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై
మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికతంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ 1 Peter 3:15. సో ఎవాంజలిజం అనేది ఈ యొక్క బైబుల్ వర్సెస్తో యాక్చువల్గా లింక్ చేయబడింది. ఎవాంజలిజం చేయడం అనేది మనం చూసినట్లయితే సువార్తను చెప్పడం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని, లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఏ విధంగా జన్మించాడు, ఈ లోకంలో ఏమేమి పనులు చేశాడు, మన కోసం ఏం త్యాగం చేశాడు, ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడు, ఏ విధంగా తిరిగి రాబోతుంటున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ టాక్స్ అబౌట్ యాజ్ ఎ గాస్పెల్. ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. సింపుల్గా మిమ్మల్ని అడిగినట్లయితే యూ మైట్ బి హ్యావింగ్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో మీ మనసులో కొన్ని విషయాలు మీకు ఉంటాయి. ఎవాంజలిజం అంటే సువార్థీకరణ అన్నప్పుడు బహుశా కొంతమంది అనుకుంటారు, సో వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో సువార్త చేయడము అంటే ఒక టెలివిజన్ స్పీకర్ మంచి నవ్వు ముఖం పెట్టుకొని సో హీ మైట్ బి ఆస్కింగ్ సమ్ మనీ అని జనాలు అనుకుంటా అంటారు. సో ఆ విధంగా అర్థం చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు. లేదంటే ఒక బల్లగుద్ది ప్రసంగాలు చేసి చెమట్లు కట్టేసినటువంటి పాస్టర్లు కూడా సంఘాన్ని మీద అరుస్తూ దురుసుగా మాట్లాడుతూ సో ఆ విధమైనటువంటి కాంగ్రిగేషన్స్లో కూడా మనం చూస్తూ ఉండొచ్చు. లేదా అనేకమైనటువంటి బైబిల్ ఆధారం లేనటువంటి ప్రసంగాలు చేసేటువంటి వ్యక్తులను కూడా సంఘాలు కూడా మనం చూస్తూ ఉండొచ్చు అని లోకంలో చాలామంది ఈ కాన్సెప్ట్లో ఉంటారు. లేదా సువార్త అంటే మన మోటార్ సైకిళ్ళకు, కార్లకు, ఇండ్లకు దేవుని స్టిక్కర్లు అతికిచ్చేస్తే సువార్త అని అనుకుంటా ఉండొచ్చు. మేబీ సమ్హౌ కొన్ని కారణాలు పాజిటివ్ ఉంటాయి, కొన్ని కారణాలు నెగిటివ్ ఉంటాయి. హౌఎవర్ విల్ సీ ఎగ్జాక్ట్లీ ది సాడ్ పార్ట్ ఏమంటే ఈ ఆథర్ చెప్తున్నాడు, పేజ్ నెంబర్ 263 డౌన్ మీరు చూస్తే, ద సాడ్ బట్ ట్రూ ఫ్యాక్ట్ ఈస్ దట్ మెనీ క్రిస్టియన్స్ ఫర్ మెనీ రీజన్స్ డోంట్ టాక్ అబౌట్ దిర్ ఫెయిత్ టు నాన్ బిలీవర్స్. కరెక్ట్ కదా? మీలో ఎవరైనా ఎప్పుడైనా మన విశ్వాసం గురించి అన్యులతో లేదా క్రీస్తును లేని బిడ్డలకు మన విశ్వాసాన్ని పంచుకుంటున్నామా అనేది చూస్తే చాలా సందర్భాలలో లేదు, అలా ఎవరు చేయరు అనేటువంటి విషయాన్ని గ్రంథకర్త రాస్తుంటున్నాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మన విశ్వాసం క్రీస్తులో ఏమైతే ఉన్నదో, ఏ విధంగా నువ్వు క్రీస్తును నమ్ముతున్నావో, ఏ విధంగా క్రీస్తును నువ్వు వెంబడిస్తున్నావో, ఆ విశ్వాసాన్ని దేవుని తెలియని బిడ్డల దగ్గర మనం చెప్పడం లేదు కాబట్టే సువార్త అనేది జరగడం లేదు అనేది ఈ గ్రంథకర్త చెప్తున్నటువంటి ఫస్ట్ పాయింట్. ఇక్కడ కొన్ని రీజన్స్ ఉంటున్నాయి. ప్రైమరీ రీజన్స్ క్రిస్టియన్స్ డోంట్ షేర్ యువర్ ఫెయిత్. ఎందుకు క్రైస్తవుడు, యేసుక్రీస్తు నమ్మినటువంటి విశ్వాసి ఏ కారణముతో తన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు పంచుకోడు అనేది మనం చూసినప్పుడు కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఈ పేజీలో మనకు 3 కనిపిస్తాయి. ఇఫ్ యు సీ ద నెక్స్ట్ పేజ్ దెర్ ఆర్ అగైన్ 5 ఉంటున్నాయి. సో టోటల్గా 8 రీజన్స్ మనం చూస్తాం. 1, 2 చెప్పి నేను నెక్స్ట్ పేజీకి వెళ్తాను. ఇక్కడ ఫస్ట్ది భయం. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాను, సో ఇతరులకు నాన్ బిలీవర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అంటే ఇంటర్నల్గా ఐ మస్ట్ బి హ్యావింగ్ సమ్ ఫియర్. అయ్యో చెప్తే ఏమవుతుందో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేదా వాళ్ళు ఏమన్నా గొడవకు వస్తారేమో, ఈ భయంతో మన విశ్వాసాన్ని వాళ్ళ ముందర చెప్పడానికి భయపడుతూ ఉంటారు. రెండోది ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. సో ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మనం చూసినప్పుడు no one ever showed me how to talk about the spiritual matters, but I wouldn't know what to say. కొంతమంది అనుకుంటారు నా ఫెయిత్ గురించి ఇతరులతో చెప్పాలి అంటే, నాకున్న విశ్వాసము అన్యులతో పంచుకోవాలి అంటే నాకు బలమైనటువంటి ట్రైనింగ్ నేను పొంది ఉండాలేమో, అనేకమైన కాలేజీల్లో నేను చదివి ఉండాలేమో అనేటువంటి ఒక భయం బట్టి నీవు విశ్వాసాన్ని ఇతరుల ముందుకు చెప్పలేకపోతా ఉంటావు. మూడో కారణం చూస్తే మినిమల్ కాంటాక్ట్ విత్ అన్బిలీవర్స్. సో ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా నువ్వు
నీ పరిధి ఎంతవరకు అంటే యువర్ స్కోప్, యువర్ బౌండరీస్ విత్ ఇన్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ. నీకు ఫ్రెండ్స్ ఉన్నా, నీకు ఫ్యామిలీ ఉన్నా, లేదా నువ్వు మాట్లాడే వ్యక్తులు అన్నా, ఆల్మోస్ట్ ఆల్ డే బిగినింగ్ నుంచి డే ఎండింగ్ వరకు నీ యొక్క మొత్తం సమయం కూడా క్రైస్తవ కుటుంబ బిడ్డలతోనే నువ్వు గడుపుతావు. అటువంటి సమయంలో సువార్త చేయడం అనేది కష్టం. మన ప్రార్థనలు కావచ్చు, మన సమయం కావచ్చు. సో మినిమల్ కాంటాక్ట్స్ విత్ అన్బిలీవర్స్, ఇది ఒక రీజన్. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బయటకు వెళ్ళడం లేదు కాబట్టి. సో షేకి థియాలజీ అంటే ఇది అర్ధావర్ధం ఉంటుందన్నమాట. సో షేకి థియాలజీ అంటే సో వేదాంతపరమైనటువంటి ఆధారం లేకుండా మాట్లాడేటువంటి సంభాషణలు. దీనివల్ల కూడా సువార్త అనేది మనం చెప్పడానికి భయపడుతూ ఉంటున్నాం. ఏ లేక్ ఆఫ్ కన్సర్న్స్, అయ్యో ఇది కూడా మొదటితో సమానం. అదేవిధంగా లూజింగ్ సైట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది గాస్పెల్. సో డిస్ఒబీడియంట్, ఫర్గెటింగ్ దట్ సక్సెస్ఫుల్ ఎవాంజలిజం ఈస్. ఇవన్నీ కారణాలు బట్టి బహుశా ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని అన్యుల ఎదుట పంచుకోవడానికి భయపడుతూ ఉన్నాడు, లేదా చెప్పలేకపోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తుంటున్నాం. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఎవాంజలిజం, సువార్థీకరణ అంటే ఏంటి. సో వి రెడ్ అబౌట్ ది 1 పీటర్ చాప్టర్ 3:15. అక్కడ ఏ విధంగా సువార్త గురించి పౌలు భక్తుడు పేతురు రాస్తుంటున్నాడు. అట్ ద సేమ్ టైం there are reasons why we are not able to share our faith in front of the non-believers. దేవుని తెలియనటువంటి బిడ్డల మధ్యలో ఎందుకు మన విశ్వాసాన్ని పంచుకోలేకపోతున్నామో ఒక 8 కారణాలు ఇక్కడ చూస్తుంటున్నాం. ఇఫ్ యు గో ఫర్దర్, కొద్దిగా కిందికి చూస్తే పేజ్ నెంబర్ 264లో యూ హ్యావ్ వన్ పారాగ్రాఫ్, రైట్? అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వు నేను మనందరము తెలుసుకోవాల్సింది, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ ఏ డిసైపుల్ ఇస్ ఎ పర్సన్ హూ ఫాలోస్ జీసస్ టు నో జీసస్ అండ్ హిస్ టీచింగ్స్, టు గ్రో మోర్ లైక్ జీసస్ అండ్ గో ఫర్ జీసస్. ఇది మొట్టమొదటి స్టేట్మెంట్. ఈ యొక్క డిసైపుల్షిప్ ట్రైనింగ్లో నువ్వు జాయిన్ అవ్వడానికి ముందు మీతో నేను బైహార్ట్ చేయించాను. సో క్రైస్తవుడు శిష్యుడు అవ్వడానికి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే యేసుక్రీస్తును వెంబడించేవాడిగా, యేసుక్రీస్తును తెలిసిన వాడిగా, తన బోధనను ఎరిగిన వాడుగా, సో ఆయనతో ఎదగడానికి, ఆయన కోసం పరిగెత్తడానికి పాటుపడే వ్యక్తిగా, ఆయన వల్ల ఇతరులకు సేవ చేసే వ్యక్తిగా, అనేక మందిని క్రీస్తుకు నడిపించే బిడ్డలుగా మనమందరం ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఎవాంజలిజం టాకింగ్ అబౌట్. డూయింగ్ ఎవాంజలిజం, విట్నెసింగ్, షేరింగ్ యువర్ ఫెయిత్. సో ఖచ్చితంగా ఎవాంజలిజం అనేది నథింగ్. నువ్వు ఏమై ఉన్నావో, ఏ విధంగా దేవుని దగ్గరికి నువ్వు రక్షించబడ్డావో, ఏ విధంగా ప్రభుని నువ్వు తెలుసుకుని ఉన్నావో తెలియని బిడ్డల మధ్యలో నువ్వు చెప్పడమే ఎవాంజలిజం. సో అది గ్రంథకర్త మనకు ఈ ఉదయకాలం చెప్పిస్తుంటున్నాడు. సో లెట్స్ సీ ద బైబుల్ స్టడీ. సో హ్యావ్ యూ ఎవర్ ట్రై టు హ్యావ్ ఏ స్పిరిచువల్ కన్వర్షన్స్ విత్ సమ్వన్ who was not a follower of Christ, Jesus, and if so, what happened? ఇప్పుడు దాకా మీరు ఎవరితోనైనా మీ యొక్క సంభాషణను జరిగించున్నారా? ఒకవేళ జరిగించినట్లయితే ఏం జరిగింది అనేది ఇక్కడ రాయమంటున్నారు. దయచేసి మీరు ఎప్పుడైనా ఒక అన్బిలీవర్తో, నాన్ బిలీవర్తో మీరు మాట్లాడింటే, ఇదిగో నా విశ్వాసం ఇది, నేను ఈ విధంగా రక్షించబడ్డాను, నీ కొన్ని విషయాలు చెప్తాను అని మీరు ఆ వ్యక్తితో మీరు ఏమైనా సంభాషించినట్లయితే ప్లీజ్ ట్రై టు రైట్ యువర్ వర్డ్స్. రెండో క్వశ్చన్ ఏమిటంటే, ఇఫ్ యు ఆర్ లాక్టింగ్ టు టాక్ టు అదర్స్ అబౌట్ ద స్పిరిచువల్ మ్యాటర్స్, వాట్ ఆర్ యువర్ రీజన్స్? ఒకవేళ ఆత్మీయమైనటువంటి విషయాలను అది నీ బంధువులతో కావచ్చు, పక్క వ్యక్తులతో కావచ్చు, మాట్లాడడానికి ఏ విధంగా నువ్వు సంకోచపడుతున్నావో ఆ విషయాలను కొన్ని రీజన్స్ ఏమైనా నీకు ఉన్నట్లయితే ఆ కారణాలు ఇక్కడ రాయండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సో దట్ ఈస్ వాట్ 264 2 క్వశ్చన్స్. విల్ సీ ది 265లో అందరూ కూడా 265 తీసుకోండి. 265 అగైన్ వి సీ వన్ వర్డ్ హియర్. ఒక స్టేట్మెంట్, వాక్యం ఉంది. సో 1 పీటర్ 3 నుంచి 13 నుంచి 18 వరకు చదివితే సో ఎగ్జాక్ట్ పేతురు
ఏం మనకు బోధిస్తున్నాడు సువార్త అనేది మనం చూసినప్పుడు మీ బైబిల్స్లో ప్లీజ్ చూడండి. సమయం లేదు కాబట్టి ఐ విల్ జస్ట్ 13 నుంచి 18 వరకు. సో ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 13 to 18 ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎగ్జాక్ట్గా మనం ఏమైతే ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగి ఉండాలో, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ది లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు డూ ది ఎవాంజలిజం. ఈ అన్ని విషయాలు కూడా ఈ 13 నుంచి 18 వరకు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. సో ఖచ్చితంగా మనం చేయాలి, పాటించాలి. సో ఒకవేళ మీరు ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఈ యొక్క ఆథర్ అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, బిఫోర్ వీ లుక్ ఇన్ టు ఇట్ మోర్ డీప్లీ, వాట్ జంప్స్ అవుట్ టు యూ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్. ఈ ఫ్రమ్ ది వర్స్ 13 నుంచి 18 వరకు మీరు చదివిన తర్వాత మీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో దయచేసి ఇక్కడ రాయండి అనేది ఈ యొక్క పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంతర్యం. దయచేసి రాయండి. సో నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, ఎవాంజలిజం మైత్స్ అండ్ ద ట్రూత్స్. మైత్ అంటే బహుశా గూగుల్ లేదా డిక్షనరీ మనం మెసేజ్ చూసినప్పుడు ఇది ఒక పురాణము, కట్టుకథ లేదా కల్పించబడినటువంటి అంశాలు అనేది మనం చూస్తాం. ఎవాంజలిజం మైత్ అంటే ఏంటి, ఎవాంజలిజం ట్రూత్ అంటే ఏంటి, సో ఏమనుకుంటున్నా యాక్చువల్గా నిజమేంటి అనేది మనం చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ 2 థింగ్స్. చాలా ఉన్నాయి ఇక్కడ ఈ సత్యాలు, నెక్స్ట్ పేజ్లో కూడా చాలా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు క్విక్లీ రీడ్ 2, దెన్ ద రిమైనింగ్ మీరు చదవండి, ఎందుకంటే సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి. సో పురాణాలు లేదా భవిష్యత్ జనాలు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ది ఫస్ట్ థింగ్ ఇన్ ది ఎవాంజలిజం మైత్, షేరింగ్ యువర్ ఫైత్ డిపెండ్స్ ఆన్ హ్యావింగ్ ఏ స్లిక్ ప్రిపేర్డ్ స్పీచ్. సో బహుశా మనం అనుకుంటా ఉండొచ్చు, లేదా అనేక మంది చెప్పి ఉండొచ్చు, అయ్యో సువార్త చెప్పాలి అంటే దానికి మంచిగా ప్రిపేర్ అయి ఉండాలా, మంచిగా వాక్చాతుర్యం ఉండాలా, లేదా మంచిగా మనం నేర్చుకుని ఉంటేనే మనం చేయగలుగుతామని. కానీ యాక్చువల్గా ఎవాంజలిజం ట్రూత్ మనం చూసినప్పుడు ఈ ఒక రైట్ హ్యాండ్ సైడ్, షేరింగ్ యువర్ ఫెయిత్ డిపెండ్స్ ఆన్ సరెండర్డ్ హార్ట్. సో ఖచ్చితంగా ఇది నిజం. ఎవాంజలిజం సువార్తలో నిజం ఏంటంటే, నీ యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా అయితే ఆ సరెండర్డ్ హార్ట్ అనేది డిపెండ్ అవుతుందో దాన్ని ఇతరులకు పంచుకోవడమే exactly the evangelism. So I will take the second words. You have to know a ton of theology. సో వేదాంత పరమైనటువంటి అంశాలు, విద్యను నువ్వు చాలా నేర్చుకోవాలి. అప్పుడే మనం ఎవాంజలిజం చేస్తామని అనుకుంటా ఉండొచ్చు, కానీ యాక్చువల్గా అది కాదండి. దట్ ఈస్ నాట్ ద వే టు డూ ద ఎవాంజలిజం. ఎవాంజలిజం అనేది ఇక్కడ చూస్తే అవన్నీ చదవాల్సిన అవసరం లేదు, ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు నో క్రైస్ట్ యాజ్ ద లార్డ్. క్రీస్తును ప్రభువుగా నువ్వు కలిగి ఉండడం చాలు. అంత మటుకు నీకు తెలిస్తే యూ కెన్ ఏబుల్ టు డూ ది ఎక్సలెంట్ ఎవాంజలిజం. సో కొంతమంది అనుకుంటా అంటారు, ఇట్స్ ది పాస్టర్స్ జాబ్. పేజ్ నెంబర్ 266 ఫస్ట్ పాయింట్. ఇది కేవలము సంఘ కాపరి యొక్క లేకంటే వాళ్ళ యొక్క విధి, నాకు అవసరం లేదనుకుంటే ఇట్ ఈస్ రాంగ్. సో యాక్చువల్గా ఎవాంజలిజం ట్రూత్ ఏంటంటే, ఇట్స్ ది జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎవ్రీ డిసైపుల్. క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్క శిష్యుడి యొక్క బాధ్యత ఏంటి, క్రీస్తుని గురించి తెలియచేయడం. సో దట్ ఈస్ వాట్. చాలా ఉన్నాయి, సిన్స్ టైం లేదు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా చదవండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. నా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ యూ లుక్ ఎట్ ది చార్ట్, would you say your understanding of evangelism has been based on the myths or based on the truth? Why? ప్రశ్న ఏమంటే, ఈ పైన పట్టిక మీరు చూసిన తర్వాత నీ విశ్వాసము పురాణాల మీద, కట్టుకథల మీద ఆధారపడి ఉందా, లేదా నిజమైనటువంటి విశ్వాసంలో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది క్వశ్చన్ ఆస్కింగ్ ఫ్రమ్ ది ఆథర్. సో దయచేసి when you see this picture, the table, you have the myths, you have the evangelism truth. Try to understand and you can try to respond with your reasons. Correct. So all this while I was misunderstood about the evangelism like this.
నేను తప్పుగా ఇన్ని రోజులు అవగాహన చేసుకున్నాను. నేను ఈ పట్టిక చూసిన తర్వాత సువార్త అంటే బహుశా ఇదే అనేటువంటి ఒక అభిప్రాయానికి నేను వచ్చి ఉన్నాను అని దయచేసి యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ లైక్ ఇన్ ఫెయిత్. ఇక్కడ డిఎల్ మూడీ గారు he just made one statement, page number 267. If you see, very very bold statement. It is not our work to make man believe, that is the work of the Holy Spirit. ఒక మనిషిని నమ్మించడానికి అది మనం చేసే పని కానే కాదు. సో బిలీవ్ చేయడం అంటే ఒక వ్యక్తిని నమ్మించడం, విశ్వాసంలోకి తీసుకురావడము మనము చేసే పని కాదు, అది పరిశుద్ధాత్ముని యొక్క పని అని డిఎల్ మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్సలెంట్ స్టేట్మెంట్. మనం చేయాల్సింది కేవలము అతనికి గాస్పెల్ను షేర్ చేస్తే చాలు. ఆ వ్యక్తిని నడిపించేదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇట్ ఈస్ నాట్ అవర్ వర్క్ టు మేక్ మ్యాన్ బిలీవ్, దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు. దయచేసి ఈ స్టేట్మెంట్ను బాగా అర్థం చేసుకోండి. సో సువార్తకరణ అంటే ఏంటో ఖచ్చితంగా మనము చూస్తాం. సో ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఉంది యాక్చువల్గా చూసినట్లయితే కనుక 1 John 1:3 మనం చూసినప్పుడు గాడ్ గేవ్ ది లైక్ వాట్ ఐ కెన్ సే 1 John 1:3 మనం చూసినప్పుడు a witness has seen something on his own eyes, she heard something with her own eyes, a witness is nothing more than a true teller. సో మనము ఈ యొక్క చాప్టర్ను మనం చూసినప్పుడు ఒక పర్టికులర్ సందర్భం గురించి ఇక్కడ రాస్తుంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే యువర్ స్పిరిచువల్ స్టోరీ ఈజ్ ఎ వాల్యుబుల్ స్కిల్, ఇట్స్ అన్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ సెవరల్ రీజన్స్. మనం ఏదైనా చెప్పేటప్పుడు మన పర్సనల్ టెస్ట్ మనీ ఇతరులకు పంచుకునేటప్పుడు అదే గొప్ప సువార్త. మనం ఏదే కారణాలు వెతకాల్సిన అవసరం లే, ఏదేదో మనము బైబుల్ కొటేషన్స్ యాడ్ చేయనవసరం లే, ఒకరితో ఆర్గ్యుమెంట్ చేయనవసరం లే. నిజంగా ఒక వ్యక్తి క్రీస్తును నమ్మే విశ్వాసంలో బలపడుతున్నప్పుడు నువ్వు చెప్పేటువంటి నీ సాక్ష్యమే బలమైన సువార్త అనేది ఈ ఎంటైర్ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం. సో 5వ క్వశ్చన్ ఏంటంటే, అపోస్తుల కార్యంలో మనం చూస్తే సో 1-31 అగ్రిప్ప ఆ యొక్క మహాసభలో అగ్రిప్ప ముందర పౌలు ఏ విధంగా తన జీవితం మారింది, యేసుక్రీస్తు ఏ విధంగా తన లైఫ్లోకి ఎన్కౌంటర్ చేశాడు, ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటున్నాడు. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. సో ఆ విధంగా వాట్ స్టాండ్ అవుట్ టు యూ అబౌట్ పాల్స్ విట్నెస్ దే. అపోస్తుల కార్యంలో 26th ఎంటైర్ చాప్టర్లో మనం చూసినప్పుడు అగ్రిప్ప ముందర పౌలు నిలబడినప్పుడు, ఆ అగ్రిప్ప రాజా నీ దగ్గరికి ఇలాగ వచ్చాను కదా, నేను ఒకప్పుడు ఈ విధంగా ఉంచి ఈ విధంగా దేవుడు నన్ను ఎదుర్కొన్నాడు, పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు, తర్వాత నేను క్రీస్తు సువార్తకు వచ్చాను, అనేక మందిని యెరూషలేములోను సువార్త చేస్తున్నాను అని తన స్టేట్మెంట్ అంతా కూడా ఇస్తుంటున్నాడు. హీఈస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఏ విధంగా ఎన్కౌంటర్ అయ్యాడు, ఏ విధంగా సంఘర్షణ దేవునితో జరిగిందో ఆ సంఘర్షణ యొక్క సందర్భాన్ని అగ్రిప్ప ముందర అతడు పంచుకుంటున్నాడు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది గాస్పెల్. సువార్త అనేది కేవలం అంత మటుకే ఉండాలి. యేసు ప్రభు ఏ విధంగా నీ జీవితంలోకి వచ్చాడు, ఏ విధంగా నిన్ను మార్చి ఉంటున్నాడు, ఏ విధంగా నువ్వు వెంబడిస్తున్నావు అనేదే యాక్చువల్గా స్టేట్మెంట్. సో ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ యూ కెన్ ట్రై టు ఫిల్ ది గ్యాప్స్. సో ఇంకొక సందర్భాన్ని మనం చూసినప్పుడు పౌలు అనేక విషయాల్లో సో లాజికల్గా లేదా కార్నాలజికల్గా అనేక సందర్భాలలో మాట్లాడాడు. అక్కడ ఆ యొక్క పర్టికులర్ సభలో అక్కడ చూసినప్పుడు ఏ విధంగా దమస్కస్లో క్రీస్తును అతడు ఎదుర్కొన్నాడు, ఏ విధంగా ఎన్కౌంటర్ అయ్యాడు, ఏ విధంగా బిలీవ్ చేసి వెంబడించాడు, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ మెన్షన్. Acts 4:11, Acts 12:20 అండ్ Acts 21:33 ఇవన్నీ మనం చూసినప్పుడు పౌలు యొక్క జీవితమే మనకు ఒక గొప్ప మార్గదర్శకం. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 268. రైట్ యువర్ టెస్టిమోనీ. ఇది చాలా ఈజీ కదా, మీ యొక్క సాక్ష్యాన్ని రాయండి అనేది చూసినప్పుడు బహుశా ఇది అందరికి కూడా ఈజీగా ఉంటుంది. బట్ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ లెటెడ్ త్రూ ఏ, then take these answers, copy them to the separate sheet of the paper
అండ్ టైప్ దెమ్ ఇన్ టు యువర్ కంప్యూటర్. ఓకే, సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా. ఫీలింగ్ ఫార్ ఫ్రమ్ గాడ్, like loneliness, lack of peace, fear of death, family deficiency, insecurity, feeling unloved. ఇవన్నీ కూడా బహుశా ఒక మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే అపభద్ర భావం ఉంటుందో, లేదా నా జీవితం ఇంతే అన్నప్పుడు ఇవన్నీ అతనికి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినప్పుడు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ మెట్ ఎ క్రైస్ట్ ఇన్ ఏ పర్సనల్ వే. బహుశా ఇవి కాకుండా మీ లైఫ్లో ఇంకా ఏమైనటువంటి స్ట్రగుల్స్ లేదా మీకు ఇంకేమైనా బాధలు ఉన్నట్లయితే బహుశా యూ కెన్ టేక్ సమ్ టైమ్ టు రైట్ ఫ్యూ థింగ్స్. ఇక్కడ అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ మెట్ క్రైస్ట్ ఇన్ ఏ పర్సనల్ వే. ఏ విధంగా మీ జీవితము క్రీస్తును కలిగి ఉండడానికి ముందు మీ లైఫ్ ఏ విధంగా ఉంది, ఏ మార్గంలో నువ్వు వెళ్తుంటున్నావు, ఏ విధమైన జీవితం నువ్వు కలిగి ఉంటున్నావు అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ మీకు రాయండి అంటున్నాడు. సో వన్స్ యూ రైట్ దిస్ స్టేట్మెంట్స్, ప్రాబబ్లీ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ క్రీస్తును కలిగి ఉండడానికి ముందు మీరు ఏ విధంగా ఉన్నారు. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ మెట్ క్రైస్ట్ ఇన్ ఎ పర్సనల్ వే. సో క్రీస్తును కలిగి ఉండడానికి ముందు నీ జీవితం ఏ విధంగా ఉందో మనం చూడాలి. సో సెకండ్ క్వశ్చన్ దాంట్లోనే మనం చూస్తే బి, పేజ్ నంబర్ 269. నేను క్లుప్తంగా ముగిస్తాను. ఇక్కడ మనం చూసినప్పుడు డిస్క్రైబ్ సమ్ ఆఫ్ యువర్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ టు ఫిక్స్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఏదో చేయాలనుకుంటాం, ఓకే ఇది చేస్తే ఇది సరిపోతుందిలే అనుకుంటాం, కానీ అది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. అలాంటి సందర్భాలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనము కార్లో వెళ్దాం రేపు పొద్దున అనుకుంటాం. సో కార్లో ప్రయాణం చేద్దామని ఆలోచన చేసి పనుకున్నప్పటికీ పొద్దునేకి అదేదో ఒక తొందర ఇస్తుంది. ఆ తొందర ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఆల్టర్నేటివ్గా మనం ఏం చేస్తాం, ఏరే వాళ్ళ కార్ అడగడము, లేదా బాడీకి మాట్లాడుకోవడము, లేదా బస్సులో వెళ్ళడము. సో దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్. విశ్వాస జీవితంలో కూడా సో కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ సమ్ ఆఫ్ యువర్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ టు ఫిక్స్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఏ విధంగా నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఫిక్స్ చేసావు అనేది ఇక్కడ రాయమంటున్నాడు. సో ఫర్దర్గా మనం చూసినప్పుడు ఐడెంటిఫై ది స్పెసిఫిక్ ఈవెంట్స్ దట్ లెడ్ యువర్ ట్రస్టింగ్ ఇన్ జీసస్. ఖచ్చితంగా మీరు యేసుక్రీస్తును స్పెసిఫిక్ అంశాలు ఐడెంటిఫై చేయండి. దట్ ఈవెంట్స్ లెడ్ టు యువర్ ట్రస్టింగ్ ది జీసస్. క్రీస్తును వెంబడించడానికి, నమ్మడానికి, విశ్వాసించడానికి ఏ కారణాలు మీకు ఎదురయ్యాయో యూ మైట్ హ్యావ్ సమ్ థింగ్స్ రైట్. మేబీ ఆ పాయింట్స్ ఇక్కడ రాయమని అడుగుతుంటున్నాడు. సో క్వశ్చన్ నెంబర్ డీలో మనం చూసినప్పుడు స్టేట్ క్లియర్లీ ది స్టెప్స్ యూ టుక్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఏ విధమైనటువంటి స్టెప్స్ నువ్వు తీసుకున్నావు క్రీస్తులో నీ విశ్వాసానికి బలపరచడానికి? ఏమైనా బైబుల్ ఆధారితమైన వర్సెస్ ఉన్నాయా? కొంతమంది మీ సాక్ష్యాలు విన్నప్పుడు మీరు చెప్తా ఉంటారు, బ్రదర్ నేను క్రీస్తులేకి నడిపించడానికి నాకు జెహోవా ఏషియా చాప్టర్లో లేదంటే సామ్స్లో, ప్రాబబ్స్లో పర్టికులర్ వర్డ్ నాతో మాట్లాడింది. అలాంటి సందర్భాలు మీకు ఉన్నట్లయితే యూ మే బి వెల్కమ్. సో దయచేసి అలాంటి స్టేట్మెంట్స్ ఇక్కడ రాయండి. ఈ వచనాన్ని బట్టి నేను క్రీస్తుని నమ్ముకున్నాను, ఈ వచనాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడి ఉంటున్నాడు, అందుకని నేను దేవుని నమ్ముతున్నాను అని యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ హియర్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఆర్ ది బిగ్గెస్ట్ చేంజెస్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్? క్రీస్తును నమ్మిన తర్వాత నీ జీవితంలో సంభవించిన, అనుభవిస్తున్న గొప్ప మార్పులు ఏమైనా ఉంటే అవి కూడా రాయండి. అంటే క్రీస్తును తెలుసుకున్న తర్వాత క్వశ్చన్స్ ఏంటంటే రైట్ యువర్ క్లోజింగ్ స్టేట్మెంట్. ఏ విధంగా నీ జీవితం ప్రస్తుతం నడుస్తుందో యూ కెన్ జస్ట్ రైట్ అప్. సో ఫైనల్గా బిఫోర్ ఐ ఎండ్ దిస్ చాప్టర్, ఇట్స్ ఆల్రెడీ 6:30. సో ఐ లుక్ అపాన్ దిస్ వరల్డ్ యాజ్ ఏ wrecked vessel. God has given me a lifeboat and said, Modi, save all you can. సో మోడీ గారి యొక్క స్టేట్మెంట్ ఇది. అగైన్ ఏమంటున్నాడంటే ఐ లుక్ అపాన్ దిస్ వరల్డ్ యాజ్ ఏ wrecked vessel, అంటే విరిగిపోయిన లేదంటే పగిలిపోయినటువంటి ఒక వస్తువు తో ఈ ప్రపంచాన్ని పోలుస్తుంటున్నాడు. దేవుడుతో ఇతను మాట్లాడుతున్నప్పుడు గాడ్ హ్యాస్ గివన్ మీ ఏ లైఫ్ బోట్ అండ్ సెడ్,
సో ఎంతమందిని నువ్వు రక్షించగలుగుతావో అంతమంది నువ్వు రక్షించు. సేవ్, లైక్ సేవ్ ఆల్ యూ క్యాన్. ఎంతమంది అయితే నీకు సాధ్యపడతారో అంతమంది నువ్వు రక్షించు అని సువార్త చేయడానికి డిఎల్ మోడీకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్స్ ఇవి. సో బహుశా మీకు కూడా ఒక్కొక్క అనుభవం ఉంటుంది దేవునితో. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ పేజ్ 271లో చూస్తే ఇది చెప్పి నేను ఐ విల్ గివ్ 1 minute బ్రేక్. టాప్ 10 టెస్టిమోనీ టిప్స్. ఒక సాక్ష్యం ఇవ్వాలి అంటే చాలా అర్థం చేసుకోండి. మీరు కూడా మీ సంఘాలలో ఇది నేర్పించండి. నిన్న చదువుతున్నప్పుడు ఇట్ గివ్స్ మీ ఎక్సలెంట్ గైడెన్స్. సాక్ష్యం ఇవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పద్ధతి మనం పాటించాలి. టాప్ 10 టెస్టిమోనీ టిప్స్. ఇక్కడ యాక్చువల్గా ప్రింట్లో సరిగ్గా పడలేదు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి. సో దిస్ ఇస్ హౌ యూనిట్ రీడ్. ఇక్కడ ప్రింట్ లేదు, యాక్చువల్గా 1 2 3 నెంబరింగ్ ఉంటుంది. ఇక్కడ 10 టిప్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఈ విధంగా ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో మీరు కూడా మన సంఘాలలో ఈ 10 టిప్స్ను నేర్పించడానికి ప్రయత్నం చేయండి. సో నో 2 టెస్టిమోనీస్ ఆర్ లైక్ అబ్యూస్, బికాస్ 2 లైఫ్స్ అంటే కాపీ కొట్టకూడదు, లేదా దేవునితో ఏ విధంగా ఎగ్జాక్ట్గా సంభాషించిండేది. సో బీ రియల్, బీ అథెంటికేట్. సో ఇవన్నీ కూడా ఉండాలి సో సాక్ష్యాలలో. సో కీప్ యువర్ టెస్టిమోనీ వార్మ్ అండ్ పర్సనల్, డోంట్ గెట్ ప్రీచీ అండ్ వర్డీ. ఇవన్నీ కూడా మనం నేర్పిస్తే ఖచ్చితంగా లేకుంటే విశ్వాసులు లేదా దేవుని బిడ్డలు వాళ్ళ సాక్ష్యాలు ఇవ్వడానికి ఇవి మనకు సహాయకారిగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది ఎవాంజలిజం. సో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1 minute బ్రేక్ హియర్. బహుశా ఎవాంజలిజంలో అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. Before we move into the page number 274, ఇక్కడ మనకి ఒక 24 minutes ఉంది. చాలా సింపుల్ చాప్టర్ ఇది, చాలా సింపుల్ చాప్టర్. 30 మిషన్స్ అంటే ఎవరు వీళ్ళు? మిషనరీస్ అంటే మీకున్నటువంటి అవగాహన ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? What do you mean by mission or missionaries? What is your understanding? Can someone let us know what is your perspective of understanding of the missions? It's about going to a different place and sharing the gospel. Excellent, Anna. Going to different place to share the gospel. ఇంకా ఎవరైనా చెప్తారా? మిషన్, ప్రేషితులు అంట తెలుగులో ఎగ్జాక్ట్గా. మీరు వినిండ్రా వర్డ్. సో ప్రేషితులు, ప్రేషితోద్యమం, ఇవన్నీ కూడా థియలాజికల్గా మనం చూసినప్పుడు వేదాంత పరంగా, చరిత్ర పరంగా ఇండియాకు 19th century 18లో 19లో అనేకమైనటువంటి మిషనరీలు ఇండియానికి వచ్చారు. అనేక ప్రాంతాలను వాళ్ళు టార్గెట్ చేసుకొని హాస్పిటల్స్ లేదా విద్యా సంస్థలు, తర్వాత ది మ్యాక్సిమం వర్క్ దే డిడ్. సో దట్ ఈస్ కాల్డ్ మిషనరీకి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా మనం చూడాలంటే 1990 నుంచి స్టార్ట్ చేస్తే 1910-15 ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక 20-25-30 yearsలో దే యాక్చువల్లీ ఇండియా మొత్తంలో, భారతదేశం స్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ది ఇండియా. సో ఇండియాలో మొత్తం అనేకమైనటువంటి మిషనరీలు వచ్చి అనేక ప్రాంతాల్లో గొప్ప సువార్త చేశారు. సో లెట్స్ గో ఇన్ టు ది లెసన్. విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ది మిషన్స్ ఆల్ అబౌట్. సో ఎంబ్రేసింగ్ గాడ్స్ హార్ట్ ఫర్ ది వరల్డ్. దేవుని యొక్క హృదయాన్ని అనేక మందితో మనము పంచుకోవడం లేదా షేర్ చేయడం. ఎంబ్రేసింగ్, హత్తుకోవడం. ఎంబ్రేసింగ్ గాడ్స్ హార్ట్, దేవుడి హృదయం అంటే ఇలాగుంటుంది, దేవుని ప్రేమ అంటే ఇలాగుంటుంది అని ప్రపంచానికి రుచి చూపించడం. సో లెట్స్ రీడ్ 1 word. దయచేసి చదవండి. ప్లీజ్ రీడ్ యాక్ట్స్ 1:8. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. కెన్ సమ్వన్ రీడ్?
Acts chapter 1, 8. If you have the Bible, please go ahead. అయినను Mm, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పును. friends, brothers and sisters, please do remember. సో ఈ వర్డ్ మీదనే మనం ఈ లెసన్ అంతా కూడా ఆధారం. చిన్న లెసన్, చిన్న స్టోరీ. ఐ విల్ టెల్ యూ. దెర్ ఆర్ ఎక్సలెంట్ స్టేట్మెంట్స్. చాలా బాగుంది. సో ఇంగ్లీష్లో ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యూ అండ్ యూ విల్ బీ మై విట్నెస్ ఇన్ జెరూసలేం, ఇన్ ఆల్ ఇన్ జూదా అండ్ సమరియా అండ్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ విధంగా ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది, నేను చదివాను. ఇక్కడ ఒక ఐరిష్ ఉమెన్, సో ఆమె పేరు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, IRENE, ఇరేనే వెబ్స్టర్ స్మిత్. ఒక లేడీ ఈమె యాక్చువల్గా ఐరిష్ ఉమెన్. ఆమె ఏం చేసిందంటే జపాన్ దేశాన్ని సందర్శిస్తుంది ఒక బ్యాండ్ ఆధారంగా. అంటే వాళ్ళు ఒక గ్రూప్, ఒక మెంబర్గా ఆ బ్యాండ్లో, సో జపాన్ ఎవాంజలిస్టిక్ బ్యాండ్ JEB, ఆ గ్రూప్లో ఆమె చేరుకొని ప్రాస్టిట్యూట్ మధ్యలో పరిచర్య చేస్తుంది. అంటే వ్యభిచారుల మధ్యలో పరిచర్య చేయడానికి ఒక ఐరిష్ ఉమెన్ జపాన్ దేశానికి వెళ్ళింది. సో అక్కడ ఏం జరిగిందంటే ఆమె అనేకమైనటువంటి గర్ల్స్ను ఈ యొక్క ప్రాస్టిట్యూట్ మధ్యలో చూస్తున్నప్పుడు ఆమె హృదయం తరగిపోయి, ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో నేను సేవ చేయాలి, అనేక మందిని రక్షించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి సేవా దృక్పథము ఆ యొక్క ఐరిష్ లేడీకి వచ్చింది. సో తర్వాత ఏమైందంటే బహుశా 1940 వరకు ఆమె కంటిన్యూ చేసింది. గుర్తుపెట్టుకోండి, 1916 నుంచి 1940 వరకు. సో ఆమె జపాన్ ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రాస్టిట్యూషన్ ఏరియాలో పిల్లల మధ్యలో పరిచర్య చేస్తుంది. ఒక చిన్న స్టోరీ ఇది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమైందంటే బలవంతంగా ఆమెను 2వ ప్రపంచ యుద్ధంలో, సో షీ వాజ్ ఫోర్స్డ్ టు లీవ్ జపాన్ అట్ ద అడ్వాంట్ ఆఫ్ వరల్డ్ వార్ II. 2వ ప్రపంచ యుద్ధంలో ఆ జపాన్ దేశం నుంచి ఆమెను బలవంతంగా బయటికి వెళ్ళగొట్టేశారు. సో తర్వాత ఏమైందంటే ఆ వార్ అయిపోయిన తర్వాత, ఆ యుద్ధం అయిన తర్వాత, ఇక్కడ జనరల్ డగ్లస్ మ్యాక్ ఆర్థర్ అనేటువంటి ఆ యొక్క జనరల్ సర్ప్రైజింగ్లీ ఆ దేశాన్ని అంతా కూడా మళ్ళీ రీబిల్డ్ చేస్తున్న సమయంలో ఏమైతే నష్టపోయారో, ఏమైతే కోల్పోయారో, అక్కడ అనేక మందిని పిలవాలని, అనేక మంది హెల్ప్ కోరాలన్నప్పుడు ఈ ఐరిష్ ఉమెన్ కూడా హీ ఇన్వైటెడ్ బ్యాక్. సో పర్సనలీ, అమ్మారు మీరు వచ్చి మళ్ళీ మినిస్ట్రీ చేయండి, మా దగ్గర ఈ బంధించబడిన వార్ క్రిమినల్స్ ఉన్నారు, యుద్ధంలో పట్టబడినటువంటి వార్ క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు రేపో మాపో వాళ్ళని మేము చంపేస్తాం, వాళ్ళకు వచ్చి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని ఆ లేడీకి సమాచారం అందించారు. సో ఆమె she was able to lead 14 of these war criminals and some of their gods to Christ. అక్కడ ఉన్నటువంటి 14 మందిలో అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఆమె నడిపించగలిగింది. సో దట్ ఈస్ వాట్ ది స్టేట్మెంట్. సో ఇన్ హర్ లాస్ట్ ఇయర్స్ అక్కడ మనం చూసినప్పుడు who knows as a sensei. So ఇది in her last years, Arane who was known as a sensei worked with InterVarsity Fellowship, teaching Japanese colleges students about Christ and founding the Christian Student Center at Tokyo University. సో తన చివరి రోజుల్లో ఆ జపాన్ ప్రాంతంలో అనేక స్థలాలలో, కళాశాలలో ఆమె క్రీస్తును పరిచయం చేస్తూ ఆ టోక్యో యూనివర్సిటీలో గొప్ప పరిచయం చేసింది. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న స్టోరీ, ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో మిషన్స్లో మనం చాప్టర్లో ఒక స్టోరీ మనం చూసాం. ఒక లేడీ, సో ఐరిష్ లేడీ జపాన్కి వెళ్ళింది, అక్కడ అనేక మంది ప్రాస్టిట్యూట్ మధ్యలో పరిచయం చేసింది, అనేక మందిని స్త్రీలను, యంగ్ గర్ల్స్ను రక్షించింది. 1916 నుంచి 1940 వరకు ఆమె 2వ వరల్డ్ వార్ వరకు పనిచేసింది. వాళ్ళు ప్రపంచ యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో బలవంతంగా ఆమెను బయట తోసేశారు. తర్వాత మళ్ళా
ఆ యొక్క జనరల్ డగ్లస్ మ్యాక్ ఆథర్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ పిలిచి, అమ్మా ఇదిగో మేము 12 మందిని పట్టుకున్నాం, 14 మెంబర్స్ని పట్టుకున్నాం, వీళ్ళను చంపేస్తాం, సో మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి అన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరిని కూడా క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేసింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్టోరీ. లెట్స్ మూవ్ టు ది పేజ్ నెంబర్ 275. ఈ 75లో మనం చూసినప్పుడు ఈ స్టోరీ అంతా విన్నారు కదా. సో వెన్ సమ్వన్ బ్రింగ్స్ అప్ ది టాపిక్స్ ఆఫ్ మిషన్స్, వాట్ సార్ట్స్ ఆఫ్ ది థాట్స్ అండ్ ఐడియాస్ రన్ త్రూ యువర్ మైండ్. ఎవరైనా మిషనరీ అన్నప్పుడు, ఈ ప్రేషితులు గురించి మీ దగ్గరికి ఒక సందర్భాన్ని తీసుకొచ్చినప్పుడు మీ మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయో దయచేసి మీరు ఇక్కడ రాయండి అని చెప్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన మనకు ఒక గ్రేట్ కమిషన్, ఒక గొప్ప కమిషన్ ఏంటంటే, గాడ్ హ్యాస్ మేడ్ యూ యాజ్ ఎ గ్లోబల్ పర్పస్. మీరు అనుకుంటా ఉండొచ్చు, అకార్డింగ్ టు ద మాథ్యూ గాస్పెల్ 28:18-20లో మనం చూసినప్పుడు దేవుడు మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది, మీరు నాకు సాక్షులే ఉంటారు, తర్వాత అందరినీ కూడా మీరు సర్వ సృష్టికి సువార్త చేయండి, భూదిగంతముల వరకు సువార్త చేయండి అని దేవుడైతే చెప్పాడు. వీఆర్ యాక్చువల్లీ రెస్ట్రిక్టింగ్ అవర్ సెల్ఫ్ కదా, వీఆర్ బైండింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము కట్టుకునేస్తాం, నా పరిధి ఇంతే, నా స్కోప్ ఇంతే అని. కానీ ఇక్కడ జాన్ పైపర్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, చూడండి. గాడ్ హ్యాస్ మేడ్ యూ ఫర్ గ్లోబల్ పర్పసెస్, గాడ్ హ్యాస్ మేడ్ యూ ఫర్ సంథింగ్ వెరీ లార్జ్. దేవుడు నిన్ను ప్రపంచానికి ఒక ఉద్దేశపూర్వకంగా నీ జీవితాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అంటే ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక పట్టణానికో, ఒక విలేజ్కో కాదు దేవుని పర్పస్. గాడ్ మేడ్ యూ, గాడ్ హ్యాస్ మేడ్ యూ ఫర్ సంథింగ్ వెరీ లార్జ్. నీ నుంచి గొప్పగా ఆశించాల, నిన్ను అనేక మందికి సువార్తను పంచే బిడ్డగా మేబీ దేవుని ఉద్దేశం ఏంటున్నది. సో డోంట్ థింక్ దట్ నో యువర్ స్కోప్, యువర్ బౌండరీస్ ఆర్ వెరీ లిమిట్. దేవుని చిత్తం అది కాదు. నువ్వు భూదిగంతముల వరకు మిషన్ వర్క్ చేయాల, అనేక దేశాలు, అనేక ప్రాంతాలు, అనేక నగరాలు, అనేక పట్టణాలు మీరు సందర్శించాలి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది పర్పస్ ఆఫ్ ది గాడ్. దట్ ఈస్ వాట్ ది గ్రేట్ కమిషన్. రెండవ క్వశ్చన్ మనం చూసినప్పుడు, డూ యూ థింక్ క్రైస్ట్ కమాండ్ టు మేక్ డిసైపుల్స్ ఆల్ ఆఫ్ ద నేషన్స్? మీన్స్ సో ఇక్కడ మనం చూసినప్పుడు ఆ గ్రేట్ కమాండ్, క్రీస్తు యొక్క కమాండ్లో మనం చూసినప్పుడు, మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటున్నాయో అన్ని దేశాలలో నాకు శిష్యులను తయారు చేయండి. ఈ స్టేట్మెంటు we all need to pack up our belongings and move to foreign soil. Why or why not? సో తట్టా బట్ట సర్దుకొని, బ్యాగులు సర్దుకొని మీరు దేశాలకు వెళ్ళిపోండి అని దీని అర్థమా లేదా కాదా? మీరు ఏమి అర్థం చేసుకున్నారో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రాయండి. నాకు దేవుడు ఇచ్చాడు ఈ కమాండ్, సో నేను ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాను అని ఆ ఉద్దేశమా లేదంటే డిఫరెంట్ ఉద్దేశమా? సో దయచేసి మీ అండర్స్టాండింగ్ ఏ విధంగా మీరు అర్థం చేసుకున్నారో ఈ స్టేట్మెంట్ ఇక్కడ రాయండి. సో ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, పేజీ నెంబర్ యాక్చువల్గా ఇక్కడ మీరు తీవండి 276లో ఒక 31 శాంపుల్స్ ఉన్నాయి. ఇది మీకు చూపించాలి. ఇది ఈ లెసన్కి అంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిమైనింగ్ టాపిక్స్ అంతా మీకు తెలుసు. 278లో కల్టివేటింగ్ ఏ మిషనరీ హార్ట్ లైక్ గాడ్. సో దేవుని హృదయాన్ని బట్టి ఏ విధంగా వ్యవసాయం చేస్తారు వ్యవసాయకులు, మిషనరీ పరిచర్య కూడా దేవుని హృదయం కలిగి ఉండి మనం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అగైన్ ఇట్ ఈస్ ఎ ప్రింట్ మిస్టేక్. ఇక్కడ యాక్చువల్గా బుల్లెట్స్, నెంబర్స్ ఉండాలి. మీరు పెన్ తీసుకోండి, టేక్ ఎ పెన్ అండ్ ట్రై టు లైక్ అండర్లైన్ ఇక్కడ ఈ 31 సింపుల్ లేకంటే డూవబుల్ అండ్ క్రియేటివ్ వేస్ టు బి ఏ వరల్డ్ క్రిస్టియన్. ప్రపంచానికి ఏ విధంగా మనము సువార్త చేయగలమో ఇక్కడ 31 సింపుల్ లైక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రింట్లో ఇది ఎగిరిపోయింది. దయచేసి మీరు టెక్స్ట్ బుక్లో చేసుకోండి. ఒకటి మనం చదివి ముగిస్తాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఆల్ ది 31. వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ టెల్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఇక్కడ దాకా రీడ్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇన్ 1 సిట్టింగ్.
Imagine traveling with Peter and Paul, doing evangelism, discipling believers, planting new churches. ఒక్క సిట్టింగ్లో ఒకసారి కూర్చుంటే అపోస్తుల కార్యం అంతా మీరు చదివేసేయండి ఒక్క సిట్టింగ్లోనే, గ్యాప్స్ తీసుకోవద్దండి. తర్వాత ఏం చేయాలి? పౌలు గారు, పేతురు గారు ఏ విధంగా ట్రావెల్ చేశారో, ఏ విధంగా అయితే శిష్యులు రెడీ చేశారో, ఏ విధంగా చర్చెస్ను ప్లాంట్ చేశారో, అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ది స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ మనం చూసినప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒకటిని టిక్ కొట్టుకోండి. రెండవది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో డిస్కవర్ ఎ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రీచింగ్ ది అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఇక్కడ జేషువా ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక ఇంటర్నెట్ ఉంది. ఏ విధంగా వాళ్ళు అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్గా వాళ్ళు రీచ్ అయ్యారు వరల్డ్ వైడ్, అక్కడ వాళ్ళు ఆ ప్రాజెక్టులు చాలా స్పష్టంగా చెప్పి ఉంటున్నారు. దీనికి కొద్దిగా సమయం వెచ్చించి మీరు చూడండి అనేది రెండవ పాయింట్. ఇక్కడ మూడో పాయింట్ మనం చూసినప్పుడు ఆఫర్ టు సర్వ్ ఆన్ యువర్ చర్చెస్ మిషన్ కమిటీస్ ఆర్ ఆన్ లాంగ్ ఆర్ షార్ట్ టర్మ్ మిషన్ టైం. మన సంఘాలలో మిషన్స్ ఉన్నాయి. మన ఇండియా IFCM చర్చెస్లో కూడా వీ డూ హ్యావ్ ఎ మిషన్స్. ఐ థింక్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. మిషన్స్ అవసరం ఉన్నప్పుడు మీలో అనేక మంది లేదా అందరూ చాలామంది మిషన్స్ మనం వెళ్తూ ఉంటాం. మనకు తెలిసిన స్థలాలలో వెళ్ళి దేవుని సువార్త చేస్తూ ఉంటాం. ఈ విధంగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 గోల్స్ పెట్టుకొని ఖచ్చితంగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇవి 31 చేయగలిగినటువంటి సువార్త ఏ విధంగా చేయగలం, మిషన్ వర్క్ ఏ విధంగా చేయగలం అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. సో 3 అయింది కదా. సో ఇక్కడ 4, 5 get a list of church sponsored missionaries, memorize their names and where they are, where they serve, find out their birthdays, anniversaries, etc. and push over them on these special days. సో పరిచర్య చేయాలంటే ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు సహాయం మనకు చాలా అవసరం. ఒక దేశానికి వెళ్ళినప్పుడు, ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు, ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా లోకల్ మెంబర్స్, లీడర్స్, సో చాలామంది పాస్టర్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా మనం కొత్తగా ఒక స్థలానికి వెళ్ళినప్పుడు మాకు కూడా చెప్పేది ఏంటంటే ఆ ఊరి పెద్దనో లేదా గ్రామస్తుని, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తిని మనం పరిచయం చేసుకోవాలి. వాళ్ళ ద్వారా మనం అక్కడ సువార్తను చాటించవచ్చు. గాస్పెల్ ఆల్సో విల్ టాక్ అబౌట్ ద సేమ్ థింగ్. సో ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే గెట్ యువర్ పాస్పోర్ట్ ఆర్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ అప్ టు డేట్ జస్ట్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఆపర్చునిటీ టు గో ఆన్ ఎ షార్టర్ మిషన్ ట్రిప్. మీ యొక్క పాస్పోర్ట్స్ ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకోనండి. ఎప్పుడైతే నీకు అవకాశం వస్తుందో నువ్వు ఎగిరి ఇతర దేశాలకు వెళ్ళి మనం పంచవచ్చు. ఎవ్రీ ఛాన్స్ యూ గెట్ ఇన్వైట్ ఫ్లడెడ్ అండ్ రిటైర్డ్ మిషనరీస్ ఇన్ టు యువర్ హోమ్ ఫర్ ఎ డిన్నర్. లెట్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రూమ్మేట్స్ రబ్ షోల్డర్స్ విత్ డిసైపుల్స్ హూస్ హార్ట్ బీట్ ఫర్ దేర్ నేషన్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లేదా మన కుటుంబాలలో ఎవరైనా మిషనరీ వాళ్ళను, పెద్దలను మీరు పిలిపించుకొని ఆ సంభాషణలు చేస్తున్నప్పుడు శిష్యులను ఏ విధంగా తయారు చేయాలో, అది కుటుంబ సభ్యులు కావచ్చు, రూమ్మేట్స్ కావచ్చు, సో బోత్, సో దేశం కోసము ఏ విధంగా పరిచర్య చేయాలి, ఏ విధంగా క్రీస్తు కొరకు మనం నిలబడాలి అన్నటువంటి మాటలను మీరు మాట్లాడుతున్నప్పుడు గొప్ప పరిచర్య అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ ప్రింట్ లేదు. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఈస్ ప్లీజ్ ఒక్కొక్క పారాగ్రాఫ్కు మీరు కౌంట్ చేస్తూ వెళ్తే యూ కెన్ సీ 31, 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా మీరు వేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్టేట్మెంట్కు యూ విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై మిషన్స్. మిషన్ అంటే ఏంటి, ఆ భారం అంటే ఎలా ఉండాలి, దేవుడు నాకేం చెప్పి ఉన్నాడు. సో చాలా బాగున్నాయి. సో పేజ్ నెంబర్ 278 నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 281 చివరి భాగం వరకు ఈ 31 టిప్స్ ఉన్నాయి. ఒక మిషన్ వర్క్ చేయాలి అంటే దయచేసి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకో ఉండాలి. ఈ 31 స్టేట్మెంట్ కన్నా మీరు చదివి అర్థం చేసుకుంటే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మిషనరీ. ఖచ్చితంగా మీరు గొప్ప ప్రేషితులు.
ప్రేషితోద్యమము ఏ విధంగా అయితే ఒక ఉజ్జీవాన్ని తెచ్చిందో ఇండియాకు, మీరు కూడా భవిష్యత్తులో మిషన్ వర్క్ చేయాలి అంటే ఈ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆలోచన, అవగాహన మీకు ఉండాలి. లెట్స్ టర్న్ అవర్ పేజ్ నెంబర్ 283. క్లుప్తంగా నేను ముగిస్తాను. దెర్ ఇస్ నో మచ్ ఇన్ఫర్మేషన్. ఈ స్టేట్మెంట్ ఈ పర్టికులర్ మనం చూసినప్పుడు ఈ డేటా యాజ్ ఆఫ్ నౌ 2016కి సంబంధించిన డేటా. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు? ఐడియా ఉంది ఎవరికన్నా? హౌ మెనీ పీపుల్ వీ హ్యావ్ ఇన్ ద వరల్డ్? బ్రదర్స్, సిస్టర్స్, నేను ఈ క్వశ్చన్ రెడీ చేస్తాను. ఓకే, గూగుల్ విల్ సే. ఓకే, సో హౌ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ 2023కి మనం చూసినప్పుడు 806 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఓకే, సో ఇది 10 సంవత్సరాల ముందు, 9 సంవత్సరాల ముందు 730 కోట్లు. బట్ 10 సంవత్సరాలలో 2023కి మనం వచ్చినప్పుడు ఇంకొక 10 కోట్లు యాడ్ అయ్యారు, 100 కోట్ల. ఓకే, ఇక్కడ 806 అండ్ హియర్ 730. ప్రపంచ దేశ జనాభా మనం చూసినప్పుడు 730 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో ముస్లిమ్స్ విత్ నో గాస్పల్ విట్నెస్ 8,65,00,000 మంది ప్రజలు సువార్త లేకుండా ముస్లిం కమ్యూనిటీలో ఉంటున్నారు. సో ఇక్కడ 55 కోట్ల మంది హిందూ సహోదరులు దేవుని గురించి తెలియకుండా ఉంటున్నారు. బుద్ధిస్ట్, బౌద్ధులు ఈ యొక్క 2 కోట్ల మంది పైగా క్రీస్తును తెలియకుండా, వాళ్ళకు ఎవరో యేసుక్రీస్తు తెలియకుండా ఈ లోకంలో ఉన్నారు. సో ఫుల్ టైం క్రిస్టియన్ వర్కర్స్ 2016 డేటా ప్రకారం మీ మాదిరిగా, మన మాదిరిగా 41,00,000 మంది క్రిస్టియన్ వర్కర్స్ ఈ ప్రపంచం మొత్తంగా ఉన్నారు. సో డిస్టింక్ట్ పీపుల్ గ్రూప్స్, సో పరిచర్య చేసేటువంటి గ్రూపులు 16,760, 16,761 డిస్టింక్ట్ పీపుల్ గ్రూప్స్ వీ హ్యావ్. మీకు ఇంకో విషయం తెలుసా? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అకార్డింగ్ టు ది 2016, there are 6,500 లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. 6,500 లాంగ్వేజెస్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సో ఇన్ బెంగళూరు వీ హ్యావ్ సో మెనీ పీపుల్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్. వీ నీడ్ టు ట్రై టు రీచ్ అవుట్. అనేక మందికి మనము వెళ్ళాల, అనేక మందికి షేర్ చేయాలి. సో 900 నెంబర్స్ ఆఫ్ చర్చెస్ ఫర్ ఎవ్రీ అన్రిచ్డ్ పీపుల్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. సో 100 people డై ఎవ్రీ మినిట్. 105 మంది చచ్చిపోతారు ఒక సెకండ్లో ప్రపంచవ్యాప్తంగా. కానీ 1 life యూ హ్యావ్ టు గివ్. నీ ఒకే ఒక జీవితము ఇంతమందిని రక్షించడానికి ఇవ్వాలి. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. సో ఇక్కడ మన కింద స్టేట్మెంట్ చూస్తే 10 years బ్యాక్ 42.1% ఆఫ్ ది హ్యూమన్ రేస్ ఈజ్ కన్సిడర్డ్ అన్రీచ్డ్. సో 42% ఇంకా వాళ్ళకు సువార్త లేదు, వాళ్ళకు యేసు ప్రభు ఎవరు అంటే తెలియదు, వాళ్ళు ఇంతవరకు గాస్పెల్ గురించి వినలేదు. చాలామంది మనం చేసే తప్పులు, ఇది తప్పు అనకూడదు, కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే వెళ్ళిన స్థలాలకి వెళ్ళి మాట్లాడిన వ్యక్తులతోనే మాట్లాడుతూ, చెప్పిన సువార్త చెప్తూ, చెప్పిన గాస్పెల్ చెప్తూ, ఈ విధంగా మనకి ఇవ్వబడిన దర్శనాన్ని, మనకి ఇవ్వబడిన విజన్, గోల్ను బహుశా మనము ఫుల్ఫిల్ చేయలేకపోతూ ఉంటున్నాం. ఫ్రెండ్స్, ఐ థింక్ దీస్ 2 lessons, చాప్టర్ 29 ఎవాంజలిజం, చాప్టర్ 30 మిషన్స్, ఈ 2 కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. మీరు సువార్త చేయాలి, అట్ ద సేమ్ టైం మిషనరీగా అనేక ప్రాంతాలకు దేవుని శిష్యులుగా మనము వెళ్ళాల్సిన అవసరం ఉంటున్నది. సో నథింగ్ ఎల్స్. ఐ థింక్ దిస్ ఇస్ ది లాస్ట్ లైఫ్ అప్లికేషన్స్. మీరు చదవండి, ఇట్స్ 1 page. దేవుడు ఏమైతే మనకు ఆజ్ఞించాడో అకార్డింగ్ టు ద యాక్ట్స్ 1:8. సో ప్రపంచమంతా కూడా మనం శిష్యులుగా తయారు చేయడానికి మనము సిద్ధపడాలి. అది ఈ పాఠంలో ఉన్నటువంటి అంశం.
Okay, so good that by God grace, so we were able to complete successfully all the 10 topics in the chapter 5. సో దేవుని మహాకృపను బట్టి మనం ఏమైతే అనుకున్నామో లాస్ట్ వారం ఈ 2 టాపిక్స్ ని ఈరోజు కవర్ చేయాలనుకున్నాం. సో విత్ గాడ్ హెల్ప్ సో వీ కెన్ ఏబుల్ టు అకాంప్లిష్ ఇట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ క్విక్ అనౌన్స్మెంట్. ఐ నీడ్ టేక్ యువర్ అడ్వైస్. వెన్ కెన్ వీ హ్యావ్ ది ఫైనల్ ఎగ్జామ్? సో డూ యూ నీడ్ 1 week's time ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ ఓకే దట్ వీ కెన్ కండక్ట్ ఇన్ నెక్స్ట్ వీక్? పరీక్ష ఎప్పుడు పెట్టుకుందాం? So that once we have the exam, the following week we will be having a get together. మనందరం కూడా 713 లోనో ఒక స్థలంలో కూడి we will officially conclude this training program. So this is what my plan of action. Maybe I will seek Paul uncle's, elders, Danny Anna's guidance and help. Uncle, over to you, uncle. So you can share few words for the overall program. Next Friday, Good Friday, kada. That's So, right, uncle. it may not be very good. Yeah, Week after next, పెట్టుకోండి. I sure. don't know. You can ask people if they are ready to finish it off, they can finish. Okay, so I can also personally recommend, uncle. So let them have 1 week gap so that they Correct. can study. They can come back with fresh mind for exam Yeah. preparation. Yeah. You can బ్రదర్స్ try. మీరు ఎవరైనా సిద్ధపడ్డారా? నెక్స్ట్ వీక్ రాసేద్దాం బ్రదర్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కెన్ యూ జస్ట్ రైజ్ అప్? మీరు ఇట్లా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ కింద మీరు మొబైల్లో ఆర్ ల్యాప్టాప్లో యూ కెన్ షో యువర్ హ్యాండ్స్, థమ్స్ అప్ ఇట్లా చూపించవచ్చు. యాక్షన్స్ అసలు అని ఒకటి ఉంటుంది. వాళ్ళు వీడియో ఓపెన్ చేయమనండి. బ్రదర్స్, సో ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ అందరు కూడా ఎనాబుల్ చేయండి, వీడియోని ఆన్ చేసుకోండి. అంకుల్ వాంట్స్ టు స్పీక్. వెరీ గుడ్. హూ ఎల్స్? చీకటిగా ఉంది. ఓకే. సో వాట్ ఆర్ యూ సేయింగ్? చెప్పండి. When are we going to have exam? Next week or following week? ఒక వారం టైం సరిపోతుందా? Brother, 1 week is not possible, brother. The whole week we are very busy with the Passion Week meetings and so many things happening. Okay. So we need to have some time for that. 25th is not okay. 25th of April. Should be fine. 25th of April. Right, 25th April. Yes. So when can we have the fellowship, uncle, gathering? But we can Fine. have it on 27th afternoon. Saturday. Okay. So Sunday. 27th. 25th Friday exam. 27th we can have the gathering afternoon. Yes. Or 27th may be difficult because our VBS will be over. 26th also is good. Saturday is good. బ్రదర్స్ మీరు చెప్పండి మీ ఒపీనియన్స్, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్. 25 ఎగ్జామ్, 26 గ్యాదరింగ్. Praise the Lord, uncle. 25th is fine, uncle. 25th. Exam. Yes, uncle. And gathering also fine. 26th is fine. 26th. శనివారం. శుక్రవారం ఎగ్జామ్, శనివారం గ్యాదరింగ్ ఫెలోషిప్. Is it okay? అంకుల్ గారు, ప్రైజ్ లార్డ్ అంకుల్ గారు. Praise the Lord. నా ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుందన్నా ఫ్రైడే. యు డోంట్ నీడ్ టు టేక్ ఎనీ లీవ్. ఓకే. ఎగ్జామ్ కు ఓకే, కానీ లీవ్ దొరకదేమో. సాటర్డే లీవ్ దొరకదా నీకు? ఓకే ఓకే ఓకే. సండే అయితేనా 27? సండే అయితే ఓకేనా? The 27th we have program, VBS program. 27th. Okay. Evening. ఓకే అంకుల్ గారు. 27th ఈవినింగ్ కలుసుకుందామా? yes 27th ఈవినింగ్.
Yes, uncle. So we are 27 ఈవినింగ్ నింబేకాయపుర సర్వీస్ ఉంటుంది అంకుల్. ఈవినింగ్ అంటే Okay. after the lunch 1 hour 2 hours, so No, small gap. they will be busy with the No, VB. no. It may not possible. Let We'll us not trouble them. first week of May. Yeah, that is best time, uncle. So I think మీరు అందరూ చెప్పండి. అందరూ ఉంటారు కదా, ఎవరు పోయారు? I will not be there till I'll come back only on 30th afternoon. Okay. You can write the exam from anywhere. Yeah. But for meeting, if it's possible, some other days there. First Sunday of April, May. మే ఫస్ట్ వీక్ లో పెట్టుకుంటే ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా? వన్ ఆఫ్ ది సండే మేలో ఫస్ట్ సండే ఆఫ్ ది మే. ఓకే గారు అట్లయితే ఫస్ట్ సండే మే. okay now. Great, excellent. I think uncle we will fix this, uncle. 25th will be exam. I will give the date also. First Sunday of the May ఏమొస్తుందో చూద్దాం. So 4th May timings, uncle, will connect at what time is the suitable time, uncle, on Sundays? No, if everybody wants to have it on Sunday, Yeah. no evenings are possible, kada? Maybe after lunch only we can able to connect, uncle. So maybe 2-3 our time is the best time. After lunch, what fellowship you are going to? You want to have ఫెలోషిప్ కావాలి కాబట్టి మీరే చెప్పండి. సో లంచ్ కి మనం అందరం కలవాలి, అది ప్లాన్. సో మేబీ ఆ రోజు ఒక రోజు కొద్దిగా త్వరగా ముగించుకొని సాక్రిఫైస్ చేస్తే మీ టయాన్ని వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్. 1 to 2 పెట్టుకుంటే 1 to 2 అంటే 3. లేదన్నా మీరు వచ్చినట్లయితే ఆ రోజు మంచి భోజనం చేసిన తర్వాత వీ కెన్ హ్యావ్ సిట్ అండ్ కన్క్లూడ్ ది ప్రోగ్రామ్. ఫస్ట్ విల్ హ్యావ్ ది లంచ్, దెన్ విల్ సిట్ ఆన్ ది మీటింగ్. 1 o'clock మేము అక్కడికి వచ్చేస్తాం. 1 o'clock అక్కడికి వచ్చేస్తాము 713కి. 1 o'clock is fine. బ్రదర్స్ చెప్పాలా, సిస్టర్స్? అక్క ఒకటి ఉంది. 1 o'clock is fine. ఓకే, 1 o'clock మీరు వచ్చేస్తే 4th May. So let us have the fellowship lunch, then we'll have the conclusion program. Fine then. So this is the exactly announcements that I want to make. Thank you for your cooperation. Any specific announcements, Anna, for this week to the group? From tomorrow, VBS starts at Veeranalli, brother. So, okay. And, from Monday, VBS starts at Oromavo. Then the Passion Week meetings. So we need a lot of prayers. Sure, Anna. We'll continue to pray for all the activities. Anyone have any questions, concerns, challenges, objections? ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఫ్రమ్ యువర్ చర్చ్ ప్రాస్పెక్టివ్, మీ సంఘాలలో? Any counsel that you need from uncle? Fine then. So hoping that everybody is clear. So we will continue to pray. Uncle. Fixed all the speakers for Passion Week. మీ సంఘాలలో స్పీకర్లను ఫిక్స్ చేశారా? ఎవరెవరు ఏ రోజు ఏం మాట్లాడాలని అంకుల్ అడుగుతున్నారు. జస్ట్ గివ్ us the response. వీరనల్లి, ఒరమావు. Yes, uncle. Very good. Veeranalli, yes. What about Oramavu church? Suresh Dara. ఉన్నారు అంకుల్. సురేష్ అన్న అన్మ్యూట్ చేయన్నా, మీరు మీట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేసి మీ పిక్చర్ కనబడలేదు. అది యాక్చువల్ గా ఫ్రీజ్ అయింది అంకుల్ అన్న ఫేస్. Uncle from Veeranalli, we request if you are okay, if you are able to come out, please come on for the VBS final day, one day, and for Easter, uncle. I'll try. I'll see. I'll be happy to come. VBS final day is on 16th. 16th.
And Easter is sunrise service, uncle, 6:30. ఇక్కడ You కూడా can- sunrise service. Okay. Also baptisms we have. Okay. ఈస్టర్కి రాలేను. 16th I think I can come. Wednesday. Yes, uncle. Wednesday. Wednesday అయిపోతుందా? అవును అంకుల్, 5 days. 5 days. Oh, very good. It starts from tomorrow. Yes, uncle, because we don't want to disturb Good Friday and Easter services. So we are concluding on Wednesday itself. Okay. That's very nice. Very good way of doing it. Great. Sureshna, you back to online na? So మీరు వచ్చింటే give us the status about Doramavu. మీ plans చెప్పండి. If Viranali is completed. So all brothers in the call, please come on, participate on VBS conclusion day. It is on 16th April. 16th. Timings, brother? Please join with us. Timings, what timings? Timings. It will be in the afternoon only. We are closing by afternoon. Okay. By sharp 12 o'clock, if they can able to reach? All leadership. All leadership. Okay. From your churches. You can come. Is it okay? ఎవరు వస్తారులే ఇద్దరు ముగ్గురు. అన్నా డాన్ అన్నా నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. డాన్ అన్నా What is your question? So it got actually వినపలేదు. ఇంకోసారి రిపీట్ చేయండి. Conclusion day timings. Anna. We will inform them, brother. We will inform everybody. Okay. We want to close with lunch, but anyway, we will inform everybody personally. Sure, Anna. Now, any updates from Muramavana? So maybe we want to hear. If you have updates, it is good. Uncle wants to know. Muramava also they have planned for the VBS from 14th, Monday to Saturday. And Passion Week meetings also they have already planned. Very good. Good. Fine then. Everything. So we will put it on the group. Any other points? If not, Uncle, I request you to please pray for the today's session, Uncle. So we have successfully completed all the 30 topics with God's help. Maybe it is good that you pray for the conclusion prayer. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గత 1 సంవత్సరం 4 నెలలు ప్రభువా ఈ డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ జయకరంగా నేర్పించినందుకు ప్రతి ఒక్కరూ ఉదయకాలం లేచి తమ యొక్క తండ్రి ఫోన్లు ఓపెన్ చేసి ఈ యొక్క క్లాసెస్ అటెండ్ చేసినందుకు వందనాలు. మేము చాలా నేర్చుకున్నాము. మాకు అర్థం కానాటివి అర్థమయ్యేటట్టు ఇదో ప్రభా తెలిసినవి ఇంకా బాగా తెలుసుకొనగలిగినట్లు మీరు మాకు సహాయం చేసినారు. మీకు వందనాలు. ఈ యొక్క కోర్సు ఇదో తండ్రి ఈ నెల 25వ తారీఖు పరీక్షతో ముగించినప్పుడు మేమందరము మీ చిత్తం అయితే ఫస్ట్ వీక్ 4th మే కలుసుకొనగలిగినట్లు కలుసుకొని సంతోషంగా తండ్రి మేము ఈ కోర్సు ముగించగలిగినట్లు దీంట్లో కూడా ముగించకుండా నేర్చుకున్నది యొక్క జీవితాల్లో మేము అవలంబించగలిగినట్లు నిజమైన డిసైపుల్ మేకర్గా మేము ఉండగలిగినట్లు మీరు మాకు సాయం చేయాలని, మీ ఆశీర్వాదాలతో నింపాలని, మీ కొరకు జీవించు బిడ్డలుగా మమ్మల్ని చేయాలని, సేవకులుగా మమ్మల్ని మార్చాలని, మాటల్లో మాత్రం కాకుండా క్రియల్లో ఆ యొక్క సంఘంలో ఆ యొక్క ఫలము మేము చూడగలిగినట్లు సాయం చేయాలని, ఆ యొక్క సంఘాల నుండి
మిషనరీలను మీరు పంపించాలని యేసు ప్రభు నా బేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Uncle. Thank you, dear brothers and sisters. Praise the Lord. We'll meet on 25th on the exam day, early morning. Thank you. God bless you. Have a wonderful day. Praise the Lord. అందరికి ప్రైజ్ లాడ్ అంకుల్. ప్రైజ్ లాడ్ అంకుల్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you. Bye.